హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షమీలాస్ కిచెన్. నేను షమీలా. ఈరోజు నేను చింతకాయ చేపల పులుసు అనే కర్రీ అయితే చేయబోతున్నానండి. ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుందండి. నార్మల్‌గానే చేపల పులుసు అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అందులో దాన్ని చింతకాయలతో చేస్తే ఇంకా రుచి పెరుగుతుంది. చింతకాయలు, మామిడికాయలు లాంటి సీజనల్ ఫుడ్స్ వచ్చినప్పుడు ఇలాంటి కర్రీస్ తప్పకుండా ట్రై చేయాలండి. అయితే దీని ప్రాసెస్ మొత్తం ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా చింతకాయలని బాగా వాష్ చేసి ఇలా నీట్‌గా తీసుకున్నానండి. ఇవి కొంచెం ముదురువి తీసుకుంటే మంచిదండి. నేను ఒక పావు కేజీ చింతకాయలనైతే తీసుకున్నాను. నెక్స్ట్ ఒక గిన్నెలో హాఫ్ వరకు వాటర్ తీసుకొని, అది బాయిల్ అవుతున్నప్పుడు ఈ చింతకాయలన్నిటిని కూడా వేసుకున్నాను. మా అమ్మమ్మ, నానమ్మలైతే వీటిని ఇలా తొక్కలు తీసి వాటి లోపల గుజ్జు వేసి కూరలు చేసేవారండి. ఇప్పుడు అంత ఓపిక ఎవరికీ ఉండట్లేదు. అండ్ ఇలా చేసినా సేమ్ టేస్ట్ వస్తది కాబట్టి ఇంకా బాయిల్ చేసేస్తున్నాను. చూసారా? ఇలా పోయింది కదా! ఇప్పుడు స్టవ్‌ని ఆఫ్ చేసేసి వీటన్నిటిని కూడా చల్లారబెట్టుకుందాం. నెక్స్ట్ ఒక చిన్న పాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ దాకా జీలకర్రల్ని వేసుకుంటున్నానండి. వీటిని లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. దగ్గరుండి ఫ్రై చేయాలండి. ఇవి మాడితే బాగోవు. తొందరగా ఫ్రై అయిపోతాయి. కాబట్టి ఇలా కలుపుతూ లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక వీటిని తీసేసాక మళ్ళీ అదే పాన్‌లో ఒక హాఫ్ టీ స్పూన్ దాకా మెంతులను కూడా ఫ్రై చేసి తీసుకుంటున్నాను. ఈ మెంతుల్ని ఇలా ఫ్రై చేసి పులుసులో వేస్తే చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి వీటితోటి. ఈ రెండిటిని కూడా ఒక మిక్సీ జార్‌లోకి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే ఒక 4 ఉల్లిపాయలని ఇలా పీసెస్ లాగా కట్ చేసి వీటితో పాటు యాడ్ చేస్తున్నాను. ఈ ఉల్లిపాయల్ని మరీ చిన్న ముక్కలుగా కట్ చేయనవసరం లేదండి. ఎలాగూ పేస్ట్ చేస్తాం గాబట్టి నేనైతే కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేశాను. మీకు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలి అంటే ఆనియన్స్ కొంచెం ఎక్కువ తీసుకోండి. నేను 4 మీడియం సైజ్ ఆనియన్స్‌నైతే తీసుకున్నాను. ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ధనియాల పౌడర్, ఒక పావు టీ స్పూన్ గరం మసాలా పౌడర్‌ని కూడా యాడ్ చేశాను. యాక్చువల్‌గా చేపల పులుసులో గరం మసాలా పౌడర్ అసలు వేయరండి. నేను కొంచెం యాడ్ చేశాను. అందులోనే ఒక పావు టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి, ఇలా పేస్ట్ లాగా చేసుకున్నాను వీటన్నిటిని కూడా. దీని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూద్దాము. ఒక ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని, అందులో నేను బాగా క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలనైతే ఫ్రై చేసుకుంటున్నానండి. నేను తీసుకున్న ఈ చేపయితే గడ్డి చేప అంటారు. మీరు వేరే ఏ చేపతో చేసినా కూడా సేమ్ ప్రాసెస్ అండి. శిలావతి లాంటి చేపలు ఏదైనా తీసుకోవచ్చు. నేను మధ్యలో ముక్కలన్నీ కూడా కూర కోసం తీసేసాను. ఓన్లీ కొన్ని పొట్టు ముక్కలు, కొన్ని మధ్య ముక్కలు వేసి పులుసయితే చేస్తున్నాను. వీటన్నిటిని కూడా ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. చేపల్ని ఇలా ఫ్రై చేసుకుంటే వీటిలో ఉన్న పచ్చివాసన చాలా వరకు పోతుందండి. అండ్ చేప ముక్క కూడా కొంచెం గట్టిగా అవుతుంది. అంటే ఇవి కొంచెం సెన్సిటివ్‌గా ఉంటాయి కదా! పులుసులో కలిపినప్పుడు తొందరగా విరిగిపోతూ ఉంటాయి. ఇలా ఫ్రై చేసుకుంటే కొంచెం విరగకుండా ఉంటాయి. నేనన్నీ కూడా ఫ్రై చేసేసుకున్నానండి. ఆ తర్వాత ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదా! ఆనియన్స్ అవన్నీ కూడా ఈ ఆయిల్‌లో యాడ్ చేస్తున్నాను. ఈ చేపల పులుసుకైతే కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే వేసుకోవాలండి. చేపల పులుసు అని కాదు, ఏ నాన్ వెజ్ కర్రీకైనా కూడా ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది. వీటిని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని ఇలా లో ఫ్లేమ్‌లో పెట్టి నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూద్దాము. ఇందాక మనం బాయిల్ చేసుకున్నాం కదండీ చింతకాయలు, అవన్నీ కూడా చల్లారిపోయాయి. హాఫ్ అన్ అవర్ అయిందండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఇలా చేత్తో మెత్తగా చేసుకొని ఒక బౌల్‌లోకి వడగట్టుకుందాము. దీనికోసం ఒక నెట్‌ని ఇలా బౌల్ మీద సెట్ చేసుకొని, ఈ జ్యూస్‌నైతే విడిగా తీసుకుంటున్నానండి. దీనివల్ల ఈ తుక్కు అనేది రాకుండా ఉంటుంది. డైరెక్ట్‌గా వేయడం కంటే ఇలా రసం తీసుకొని వేసుకుంటే కొంచెం బెటర్‌గా ఉంటుంది. ఇప్పుడు ఆనియన్స్ అనేవి ఫ్రై అవుతున్నాయండి. అందులోకి 4 పచ్చిమిరపకాయలనైతే యాడ్ చేస్తున్నాను. పచ్చిమిరపకాయలని ఇలా కొంచెం చీల్చి వేసుకుంటే బావుంటుందండి. మీకు కారం కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే పచ్చిమిరపకాయల క్వాంటిటీ కొంచెం ఎక్కువ తీసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు, 3 టీ స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఉంటే కలర్ అనేది బాగా వస్తుంది. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేశానండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా కొంచెం సేపు కలుపుకుంటున్నాను. ఈ ఆనియన్స్ పచ్చివాసన పోయే వరకు. మనం ఏదైనా కర్రీ వండేటప్పుడు తీసుకునే చిన్న చిన్న స్టెప్స్ వలన దాని టేస్ట్ అనేది మారుతూ ఉంటుందండి. ఇలా ఎక్కువ సేపు ఫ్రై చేసుకోవడం వలన రుచి అనేది చాలా బావుంటుంది. ఇప్పుడు ఇందాక రెడీ చేసి పెట్టుకున్న చింతకాయ రసంనైతే ఇందులో యాడ్ చేస్తున్నాను. పులుపు అనేది చూసుకుంటూ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి. నాకైతే మొత్తం పావు కిలో
చింతకాయ రసం కూడా పట్టేసింది. ఇలా మరుగుతున్నప్పుడు 2 కరివేపాకు రొబ్బలనైతే ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఈ కరివేపాకు చేపలు పులుసులో చాలా మంచి ఫ్లేవర్‌నిస్తుందండి. అలాగే కొన్ని ఫ్రైస్‌లో కూడా కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న పీసెస్‌ని ఒక్కొక్కటిగా యాడ్ చేస్తున్నాను. ఈ చేపల పులుసులో మెయిన్‌గా ఫ్లేవర్‌నిచ్చేది జీలకర్ర ఫ్రై చేసి వేసాం కదండీ! మెంతులు కూడా వాటి ఫ్లేవర్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. మస్ట్‌గా వేసుకోవాలి. చేపల పులుసులో గానీ, గుత్తి వంకాయ పులుసులో గానీ. ఇప్పుడు నేను కొంచెం కొత్తిమీరనైతే యాడ్ చేసుకుంటున్నానండి ఇందులో. కొత్తిమీరని యాడ్ చేసిన తర్వాత కొంచెం సేపు మూత పెట్టి దీన్ని అంతటిని కూడా ఉడికించుకుందాము. ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్ మీద పెట్టి ఉడికించుకున్న తర్వాత గ్రేవీ అయితే ఇలా చిక్కబడిందండి. నాకైతే కొంచెం పలచగానే అనిపిస్తుంది. కావాలి అనుకుంటే ఇలా పెట్టేసుకోవచ్చు. కానీ ఈ చేపల పులుసనేది ఇంకొంచెం చిక్కగా ఉంటే ఇంకా బాగుంటుంది. అందుకని లో ఫ్లేమ్ మీద పెట్టి ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకున్నాను. చూసారా ఆయిల్ వదిలి లుక్ అనేది లాస్ట్ లుక్ ఇలా వచ్చిందండి. ఈ చేపల పులుసు ఈరోజు వండితే రేపు తింటే ఇంకా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కదా! దీన్నంతటిని కూడా సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుందాము. చింతకాయలతో చేసే ఈ పులుసైతే టేస్ట్ చాలా బాగుంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే నా ఛానల్‌ని లైక్ చేయండి. కామెంట్ చేసి మీకు ఇంకా వేరే ఏమైనా డిషెస్ కావాలంటే తప్పకుండా చెప్పండి. నా ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.